రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ అస్తమయం వరకు కూడా తండ్రి మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. అవునయ్యా, మీ యొక్క సహాయము లేకుండా, మీ తోడు మాకు లేకుండా ప్రభువా, మీ కృప మా ఎడల లేకుండా మేము ఇంకను ఈ విధంగా సజీవులంగా మీ సన్నిధిలో ఉండేవారము కాదు నాయన. అందును బట్టి కోట్లాది కోట్ల స్తుతులయ్యా. అయ్యా, మాకు మంచి ఆరోగ్యం దయచేశారు, బలముతో, శక్తితో, జ్ఞానముతో నింపారు తండ్రి. మా ప్రయాణాల్లో, మా రాకపోకలలో కాచి కాపాడారు నాయన. అయ్యా, మమ్మల్ని తండ్రి ఈ రోజున సంపూర్ణ సమృద్ధి గల వారిగా నిలవబెట్టి అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఈ విధంగా మరొకసారి కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు కోట్లాది కోట్ల స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 11వ వచనము, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును అని అయా మీ యొక్క లేఖనాలు, మీ యొక్క మాటలను మాకు తెలియజేస్తున్నారు. అవును తండ్రి, మీరు మా జీవితంలో ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో, ఏదైతే మా జీవితంలో జరిగి తీరుతుందని మీరు మాకు తండ్రి మాట ఇచ్చి ఉన్నారో, అది ఖచ్చితముగా ఆలస్యమైనప్పటికీ అది జరిగి తీరుతుందని మరొకసారి ఈ మాటల ద్వారా రూఢిపరుస్తున్నారు తండ్రి. మీ మాట ఎన్నడూ కూడా నిష్ఫలము కానేరదు నాయన. ఈ రాత్రిని ఎంతోమంది బిడ్డలు మీరు చేసిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా ఆ వాగ్దానము వారి ఎడల జరిగించమని, దానిని ఫలింప చేయమని బ్రతిమాలుకుంటున్నాము దేవా. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. అనేక ప్రాంతాల నుంచి వారి బిడ్డలు అయా ప్రార్థనలు ఏకీభవిస్తుండగా వారి ప్రతి మొరను ఆలకించండి నాయన. వారికి ఉన్న కష్టాల నుంచి, వారికి ఉన్న కృంగుదలలు, వారికి ఉన్న ఆయా బలహీనమైన పరిస్థితుల నుంచి ప్రభువా విడుదల దయచేయమని కూడా మొరబెడుతున్నాం. ఎంతోమంది బిడ్డలు నాయన అనారోగ్యంతో ఉంటున్నారు తండ్రి. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక శారీరక రుగ్మత వారిని పట్టి పీడిస్తుండగా తండ్రి, వారిని మీరు తండ్రి దర్శించండి. మీ యొక్క స్వస్థపరచు హస్తమును వారిపై నుంచి సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీకు సాక్షులుగా ఈ లోకంలో వారిని నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. అదేవిధంగా కుటుంబాల్లో ఉన్న సమస్యలను, కృంగుదలను బట్టి మొరబెడుతున్నాం నాయన. ఆయా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తులన్నిటినీ కూడా యేసు నామములో లయపరచండి. వారి మధ్య అవి సృష్టిస్తున్న విభేదాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆయా ప్రతి కుటుంబము కూడా శాంతి సమాధానముతో మీరు కట్టిన కుటుంబంగా మార్చబడుటకు సహాయం అనుగ్రహించమని, ఆ కుటుంబంలో ప్రతి బిడ్డ కూడా ప్రేమ అనురాగాలతో జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా అయా అప్పుల్లో మునిగిపోయిన ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. ఆర్థికపరమైన ప్రతి కష్టం నుంచి విడుదల అనుగ్రహించండి. వారి ఎదుట మూసుకుపోయి ఉన్న ప్రతి ఒక్క ఆర్థిక ద్వారమునన్నిటినీ కూడా యేసు నామములో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, గర్భఫలం లేని ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా మొరబెడుతున్నాం. బిడ్డలను దర్శించండి. వారి గర్భములో ఉన్న ప్రతి లోపమును సవరించండి. బిడ్డలకు గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు, ప్రతి ప్రయత్నంను కూడా సఫలపరచమని, మంచి జాబ్ను బిడ్డలకు అనుగ్రహించమని మొరబెడుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉన్నారో వారి వివాహము తండ్రి మీ చిత్తంలో జరగడానికి, సాటి అయిన సహాయం వారు పొందుకోవడానికి కృప కనపరచమని అడుగుతున్నాం నాయన. తండ్రి, నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం. వారిని సురక్షితముగా, క్షేమముగా వారి గమ్యస్థానాలకు చేర్చండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో వారికి మీరు తోడై ఉండండి. విదేశాలకు వెళ్తున్నారో వారికి మీ సహాయం దయచేయండి. ఇమిగ్రేషన్స్, వీసా విషయాల్లో తండ్రి మీరే వారికి ప్రతి మార్గాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రభువా, గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, దేని కొరకైతే వారు అప్లై చేసుకున్నారో అవన్నీ కూడా వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తున్నాం నాయన.
తండ్రి, మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను, దేశ సైనికులను ఆశీర్వదించండి, కాచి కాపాడండి నాయన. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచి దయచేయమని, అయా ప్రతి బిడ్డకు తండ్రి కంటి నిండా నిద్రను అనుగ్రహించమని, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు ఏవి కూడా లేకుండా నాయన, దొంగలు, అపవాది క్రియలు, శత్రువులు ఏవి కూడా ఈ రాత్రిన మా దరికి చేరకుండా ప్రతి బిడ్డకు తండ్రి సుఖవంతమైన నిద్రను అనుగ్రహించండి. తండ్రి, మీ చిత్తమైతే మరలా మేమందరము ఉదయాన్నే సజీవులుగా మీ సన్నిధిని నిలవబడి స్తుతించుటకు, ఆరాధించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.